వెల్కమ్ టు విఎస్బి మీడియా. కొన్ని పత్రికలలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ని చూద్దాం. ముందుగా ఈనాడు, P4తో పేదరిక నిర్మూలన, ప్రజా భాగస్వామి తోడైతేనే అసమానతలకు అడ్డుకట్ట, నదుల అనుసంధానాన్ని యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలి, తయారీ రంగ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దాలి, అధిక జనాభాను బలంగా మార్చుకోవాలి, నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు, నవంబర్ నుంచి పోలవరం పనులు, అందుకు అవసరమైన నిధులివ్వండి, కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి అంటే ఇక్కడ బ్యానర్ వార్తగా హైలైట్ చేశారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డి అరెస్టు, బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ వార్త. అలాగే నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తాం, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన, వరద బాధితులకు సంత్వన, దెబ్బతిన్న పొలాల పరిశీలన అంటూ వార్త. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లు, తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం, నివేదిక సిద్ధం చేసిన అధికారులు, రేపు సీఎం వద్ద సమీక్ష అంటూ వార్త. అలాగే భార్యను చూసేందుకు బస్సుని అపహరించాడు, మద్యం మత్తులో లారీ డ్రైవర్ నిర్వాహకం అంటూ వార్త. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, మహిళను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలి, అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అంటూ వార్త. కొత్త చట్టాల్లో పాత వాసనలు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రత్యేక వ్యాసం అంటూ వార్త. నీట్ యూజీ ర్యాంకులు తారుమారు, ఉత్తమ ర్యాంకర్ల స్థానాలు మార్పు, కొంప ముంచిన భౌతిక శాస్త్రం ప్రశ్న, ఫలితాల సవరణతో గందరగోళం అంటూ వార్త. ఇక వివాదాస్పద అధికారులకే మళ్ళీ అందలమా, జగన్ సర్కార్లో జనవరుల శాఖలో ఇష్టారాజ్యం అంటూ వార్త. ఇక సాక్షి బ్యానర్ వార్తగా, సీటుకు నోటు, రెవెన్యూ పోలీస్ శాఖల్లో పోస్టింగులకు పైరవీలు మామూళ్లు, నచ్చిన వారిని నియమిస్తూ టీడీపీ నేతల వసూళ్ల పర్వం, ఎస్ఐ నుంచి సిఐ దాకా, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ వరకు పైసలు ఇస్తేనే పోస్టింగ్, ఉన్న చోటే కొనసాగాలన్నా బదిలీ చేయాలన్నా నోట్ల కట్టలు ఇవ్వాల్సిందే. తిరుపతి ఆర్డీఓ పోస్టు కోసం ఏకంగా 3 కోట్లు, సిఐకి 40 లక్షలు, ఎస్ఐకి 10 లక్షలు, ఆర్డీఓలు, డిఎస్పీలు, సిఐలు తదితర ముఖ్యమైన పోస్టింగ్లన్నీ మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే. కర్నూలులో ఓ సిఐ పోస్టుకి రూ 15 లక్షలకు బేరం, విజయనగరంలో అశోక బంగ్లా నుంచి ఆదేశాలు, ఇకపై నెలవారీ మామూళ్లు సైతం తమకే ఇవ్వాలంటూ టీడీపీ నేతల హుకుం అంటే ఇక్కడ బ్యానర్ వార్తగా హైలైట్ చేశారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, పోటీ పరీక్షలు ప్రమాణాలు పాతాళంలో, ఇంజనీరింగ్ మెడికల్ లా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కటాఫ్లు తగ్గింపు, నాణ్యత విషయంలో రాజీపడి అడ్మిషన్లు, 0 మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడికల్ పీజీలో ప్రవేశం, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో 40,000కు పైన ర్యాంకులకు సీట్లు, ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రమాణాలు పడిపోతే ప్రతికూల పరిమాణాలంటూ వార్త. ఇక గోదావరి మళ్లీ ఉగ్రరూపం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, పోటెత్తి ప్రవహిస్తున్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి వాగులు, భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక, కూనవరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ, పోలవరం ప్రాజెక్టు నుంచి 11.87 లక్షల క్యూసెక్లు దిగువకు, ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ, బ్యారేజ్ నుంచి 13.20 లక్షల క్యూసెక్లు కడలిలోకి, వరద గుప్పెట్లో ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని పలు గ్రామాలు, ఉప్పొంగిన కృష్ణ, తుంగభద్ర అంటూ వార్తనిచ్చారు. అలాగే వికసిత్ భారత్ సాకారంలో రాష్ట్రాలదే కీలక పాత్ర, పేదరిక నిర్మూలనే మా ప్రాధాన్యం, నీతి ఆయోగ్ భేటీలో మోదీ అంటే ఇక్కడ వార్తనిచ్చారండి. అలాగే మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు అంటున్న మమత, నన్ను ఘోరంగా అవమానించారు, నీతి ఆయోగ్ భేటీ నుంచి వాకౌట్ అంటూ వార్త. మొదట్లోనే డకౌట్, సీఎం చంద్రబాబు శ్వేతపత్రం కాదది సాకుపత్రం, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన మండిపాటు, నాడు కోవిడ్ కష్టాలను అధిగమించి పథకాలు అమలు చేశాం, నిధులు సరిపోవని చెబితే మా నాయకుడు కుదరదన్నాడు, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానం, మాట తప్పలేమన్నారు, ఒకవేళ తప్పాల్సి వస్తే తానే దిగిపోతానన్నారు, ఇది కమిట్మెంట్, ఇప్పుడు కొండని ఎత్తిపడితే బాబు మోస్తున్నా అంటున్నారు, చివరికి గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించారు, బాబు పాలనలో అప్పులు ఎల్లో మీడియా కనిపించలేదా, మా హయాంలోనే స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెరుగుదల, సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా అంటూ వార్త. బాత బకాయిలే అడుగుతున్నాం, వాళ్ళేమీ ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కాంగ్రెస్ విభజన చట్టం వల్ల నష్టపోయాం, వైసీపీ ప్రభుత్వం వల్ల అమరావతి, పోలవరం నాశనమయ్యాయి, నీతి ఆయోగ్ సమావేశాల అనంతరం జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ అంటూ వార్త. ఇక మరొక వార్త, మోహిత్ రెడ్డి అక్రమ అరెస్ట్, బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు తాపీగా 52 రోజుల తర్వాత పులివర్తి కేసులో A37గా చేర్చడంపై విస్మయం, ఘటన సమయంలో కలెక్టర్ జేసీ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లోనే ఉన్న మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్పై సోమవారం విచారణ, కోర్టుకి ఇచ్చిన హామీని ఉల్లంఘించిన పోలీసులు
నాని కట్టుకథ బట్టబయలైన కక్ష సాధింప అంటూ వార్తనిచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి జగన్ ధ్వంస రచన అబద్ధాలే ఆలంబన అంటూ కొత్త పలుకులో ఆర్కే ప్రత్యేక విశ్లేషణ అయితే ఇచ్చారండి. అలాగే బ్యానర్ వార్తగా 10 ఏళ్లలో ఏపీ అగ్రగామి, అభివృద్ధికి అవసరమైన వనరులు రాష్ట్రంలో పుష్కలం, P4 విధానం అమలుతో పేదరిక నిర్మూలన సాధ్యం, నదుల అనుసంధానంపై రెడ్ మ్యాప్ రూపొందించాలి, అధిక జనాభా దేశ బలహీనత కాదు, అదే మన బలం, మన దేశానికి ఉన్న అతిపెద్ద వనరు యువత, నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ వార్త. అలాగే పోలవరానికి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి అంటున్న సీఎం. ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్లో మోహిత్ రెడ్డి అరెస్ట్. ఇక మరొక వార్తను చూసినట్లయితే మీ కమట నాటకానికి మా సంఘీభావం సిద్ధమన్నారుగా, 11 మంది బలం సరిపోలేదా, జగన్ను నిలదీసిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే కుట్రతోనే నిప్పు, షార్ట్ సర్క్యూట్ కారణం కాదు, బయటి వ్యక్తుల ప్రమేయం లేదు, భూ అక్రమాలు బయటకు రాకూడదనే దుశ్చర్య, అల్మారాలో దాచిన 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్, 21వ తేదీ రాత్రి 11:30 మధ్య ఘటన, 10వ తేదీ నుంచే పనిచేయని సీసీ కెమెరాలు, మాజీ ఆర్డీఓ మురళి పెద్దిరెడ్డి పిఏ అనుచరుల పాత్ర, వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, 22 ఏ నుంచి వేలాది ఎకరాలు అడ్డగోలుగా తొలగింపు, మదనపల్లె ఫైళ్ల దహనంపై సిసోడియా ప్రాథమిక నివేదిక అంటూ వార్త. అలాగే పోలీసుల అదుపులో మాధవరెడ్డి సన్నిహితులు, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ మిథున్ రెడ్డి, పిఆర్ఓకు పిలుపు, మరికొందరి కోసం గాలింపు అంటూ వార్త. ఇక ఇవి కొన్ని పత్రికలలో వచ్చిన ప్రధాన వార్తలు.